ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ వరకు అందరికీ కూడా బియ్యం ఇస్తామని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు చూస్తే 4వ తేదీ 5వ తేదీకే రేషన్ షాపుల దగ్గరకు పోయిన కార్డుదారులకి నో స్టాక్ బోర్డులని రేషన్ బియ్యం అయిపోయినాయని చెప్పేసి చెప్తున్నారు. పోయిన నెలలో ఈ జిల్లాలో దాదాపు 65,000 కార్డుదారులకి బియ్యం అందకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఈ బియ్యం కూడా అందించకుండా ఆ బియ్యం తీసుకునే పేదవాళ్ళ పట్ల కొట్టడం ఈ ప్రభుత్వ పరం అయిపోయింది. ఈ ప్రభుత్వానికి ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మాట ఎందుకు చెప్పాలా, లేకపోతే ఈరోజు ఈ రకంగా వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. డిఎస్ఓ గారు ఈ నెలలో అందరికీ అదనంగా 10% రేషన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వాల. ఈరోజు ఇప్పటికే అనేక షాపుల్లో రేషన్ అయిపోయిందని చెప్పి రేషన్ కార్డుదారులు ఆఫీస్ చుట్టూ తిరుక్కొని అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ కార్యాలయాలు పనిచేయడం లేదు, అడిగే నాదులు లేడు, తనిఖీ చేసే పరిస్థితి లేదు. రేషన్ షాపులు పోయి కొలతలు సక్రంగా ఇస్తున్నారా లేదా చూసే నాదులు లేడు. అంతా కూడా చాలా దుర్మార్గంగా ఈ రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం పట్ల కూడా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఈ జిల్లాలో ఈరోజు మొత్తం కూడా అందరికీ రేషన్ బియ్యం అందేటట్టుగా చర్యలు తీసుకోకపోతే మొత్తం అన్ని రేషన్ షాపుల దగ్గర పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ముట్టడి చేయాల్సి వస్తుంది. ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ డిఎస్ఓ బాధ్యతగా వ్యవహరించడం లేదు. పై అధికారులు చెప్పిన మాట ప్రకారం అందరూ కూడా ఆదేశాలు తీసుకొని 10% రేషన్ బియ్యం ఇచ్చి ప్రతి కార్డుదారుడికి బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ బియ్యం ఆధారపడే రోజు కూలి చేసుకునేవాళ్ళు ఈరోజు డక్కిలి మండలంలో చాలా వెనకబడిపోయిన మండలం. ఆ మండలంలో ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ శాతం ఉన్న మండలంలో 20% మందికి కార్డులు అందల. దాదాపు అట్లా 11 మండలాల్లో 20% మందికి అందలేదు కార్డులు. 65,000 కార్డులు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు లక్షల టన్నులు మిగుల్చుకొని పేదల పట్ల కొట్టి మిగుల్చుకుంటుంది ఈ యొక్క ప్రభుత్వం. మేము చెప్తున్నాం, ఈ నెల ఇకపోతే పెన్షన్ మరుసటి నెల ఇస్తున్నారు, కానీ రేషన్ బియ్యం ఈ నెలకి ఇకపోతే నెక్స్ట్ మంత్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని ఈరోజు సిపిఎం పార్టీ నిరసిస్తూ ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేషన్ కార్డుదారులందరూ కూడా హక్కుగా వెళ్ళి రేషన్ షాప్ అడగండి, నిలదీయండి, లేకపోతే మొత్తం ఫిర్యాదు చేయండి, సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురండి. మేము ఈ సమస్య మీకు అండగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.